జై శ్రీమన్నారాయణ. వాహిని టీవీ ప్రేక్షకులకి నమస్కారం. అయితే మనకిప్పుడు ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశిని చూసినట్లయితే కనుక ఈ 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రెడిక్షన్స్ ఇది వచ్చేసి మనకి జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం 2025 సంవత్సరం ఇంతవరకు వచ్చినటువంటి ప్రెడిక్షన్స్ అనమాట. అలానే వృషభ రాశిలో ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా గురువుతో పాటు 10వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు చంద్రుడు ఉంటాడు. అలానే మనకి శని భగవానుడితో శుక్ర భగవానుడు కుంభరాశిలో ఉన్నారు. అది మనకి మార్చి 29 సాయంత్రం 4:21 శని భగవానుడు మారడం జరుగుతూ ఉంది. అలానే మనకి మార్చ్ ఏప్రిల్ మే నెలలో మే 15వ తారీఖున రాహువు కేతువు అలానే బుధ భగవానుడు కూడా ఈ సంవత్సరంలో మారేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఏవైతే పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహరీత్యా కూడా ఈ సంవత్సరంలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మార్పులు కనిపించడంతో ప్రతి ద్వాదశ రాశుల వల్ల ప్రతి రాశి వాళ్ళకు కూడా కొంతమేర అదృష్టం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ అంత అదృష్టం అంటే నైటే కోటీశ్వరులు అయ్యేంత అదృష్టం కూడా ఉండొచ్చు. ఇప్పటివరకు బాధలు బందీలు ఉన్నటువంటి ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి శుభదాయమైనటువంటి రోజులు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ముందుగా మనం చూసినట్టయితే కనుక ఈ వృషభ రాశి వాళ్ళకి గ్రహరీత్యా చూసుకున్న వాళ్ళ దశ అంతర్దశలు కూడా పర్సనల్ హరోస్కోప్ చూయించుకోవాలనుకుంటే కనుక మీకు సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారి దగ్గర మీ యొక్క పర్సనల్ హరోస్కోప్ మీ పేరు బలాన్ని పెట్టి కాకుండా డేటు నక్షత్రం మీకు రాసి చూపించుకుంటే దానికి తగ్గటువంటి పరిహారాలు చేయించుకుంటే కనుక మీకు కూడా అలాంటి అదృష్టం వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ప్రతి రాశి వారు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేజర్గా పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిహారాలు దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు హోమాలు ఇలాంటివి చేయడం ద్వారా మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో ఖర్చు లేకుండా మీకున్నటువంటి స్తోమత ప్రకారంగా ఏ దానం చేసినా కూడా మంచి జరుగుతూ ఉంది. అందులో మనకి జనవరి 13వ తారీఖు కోరల పౌర్ణమి అని వస్తుంది. ఈ కోరల పౌర్ణమికి కనుక మనకి మహాకుంభమేళ అని కూడా మొదలవుతుంది. ఇది సమీప 40 రోజుల పాటు ఈ మహాకుంభమేళ మొదలవుతుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారు అందరూ కూడా అందులో వృషభ రాశి వారు ప్రత్యేకంగా కూడా ఈ పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం పూర్వీకులది ఏదైతే ఉన్నదో ఈ పూర్వీకులకు సంబంధించింది ఈ ద్వాదశ రాశులు అందరూ కూడా చేసుకోవచ్చు. అందులో వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఈ వృషభ రాశి వాళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క మహాకుంభమేళ సందర్భంగా పెద్దలకు చేయాల్సినటువంటి కార్యక్రమాలు, పెద్దలకు చేయాల్సినటువంటి కీరు పనులు, పెద్దలకు చేయాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నిర్వర్తించినట్టయితే కనుక మీకు ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి గ్రహాల సంబంధం లేకుండా మీరు బాధపడుతున్నటువంటి ఏళ్ళనాటి దోషాలు అలానే మీకు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తొలగిపోయేసి మీకు పెళ్ళిళ్ళు అవ్వడానికి కానివ్వండి, ఆర్థిక స్థితిగతులు కానివ్వండి, వాస్తు ప్రకారంగా దోషాలు కానివ్వండి, అలానే మీకు రుమ్మతులు ఆరోగ్య సంబంధించినటువంటి ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయొచ్చు. వృషభ రాశి వాళ్ళకి ఇంకేదైనా గాలి చోకింది కానీ లేకపోతే దెయ్యాలు పట్టినవి కానీ నిద్ర పట్టకపోవడం కానీ స్ట్రెస్ ఫీలు అనారోగ్యం ఇలానే ఉంటా కూడా వాళ్ళు కూడా ఈ ఏదైతే మహాకుంభమేళ ఉందో మహాకుంభమేళ అంటే గంగా యమున సరస్వతి 3 నదుల సమీపంలో వచ్చేటువంటి మహాకుంభమేళ కాకుండా మీరు సమీప దూరంలో ఉండేటువంటి ఏదైనా చెరువు కాలువ ఇలాంటి మీకు గుండాలు ఏమైనా ఉంటే కూడా అక్కడ కూడా మీరు స్నానం ఆచరించడం అనేది ఉత్తమమైన పని. ప్రతి ఒక్కరు కూడా కాశీకే వెళ్ళాలంటే అయ్యే పని కాదు. కాబట్టి మీ ఆరోగ్యకి సంబంధించి మీ ఆర్థిక సమస్యలు కూడా చూసుకొని దానికి తగ్గట్టుగా మీ సమీప దూరంలో ఉన్నటువంటి చెరువులు కాలువల్లో కూడా మీరు స్నానం ఆచరించవచ్చు. అదే పుణ్యం వస్తుంది. ఏదైతే మీరు స్నానం ఆచరిస్తారో ఆ స్నానం ఆచరించడం మిమ్మట అక్కడ ఉండేటువంటి మట్టి కానీ ఇసుక కానీ మీరు తీసుకొచ్చేసి ఒక 11 రోజులు మీ ఇంట్లో భద్రపరిచేసి మళ్ళీ 11 రోజుల తర్వాత అనంత స్నానం అని చెప్పి చేసినట్టయితే కనుక ఎక్కడైతే మీరు స్నానం ఆచరించారో అక్కడే కనుక మీరు ఈ మట్టి తీసుకెళ్ళేసి 11 రోజుల తర్వాత అక్కడే స్నానం ఆచరించినట్టయితే కనుక మీకున్నటువంటి ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా మీకు తొలగిపోయేదానికి మీ యొక్క పెద్దలు ఎవరైతే పూర్వీకులు ఉన్నారో ఆ పూర్వీకులు కూడా మీ మీద మంచి శుభదృష్టితో దీవించేలాగా మీకు అదృష్టం ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకొని మీరందరూ కూడా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మహాకుంభమేళ మీరు స్నానం చేసినట్టయితే మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో విదేశయానంలో ఏదైనా కొత్తగా వ్యాపారం పెట్టాలనుకున్న వాళ్ళు కూడా ఏవైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ కుంభమేళలో స్నానం ఆచరించడం మరీ శుభదాయకంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మీకు ఒకవేళ కుంభమేళ కుదరలేదు అనుకుంటే కనుక ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఏ నెలైనా సరే పర్వాలేదు అమావాస్య ముందు లేదా పౌర్ణమి ముందు కనుక మీరు ఏదైతే నది కానీ సముద్రం కానీ లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలువలో కానీ స్నానం ఆచరించి ఏదైతే మనం అనుకున్నామో ఈ మట్టి కానీ ఇసుక కానీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకుని 11 రోజుల తర్వాత అంత స్నానం అని చెప్పేసి అందులో కలిపినట్టయితే కనుక ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు
దోషాలు, ఇంట్లో ఉన్నటువంటిది చెడు నెగిటివ్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవి కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసి మీరందరూ కూడా శుభదాయకంగా ఉండాలని, ఈ వృషభ రాశి వాళ్ళందరూ కూడా ఈ 2025 సంవత్సరంలో మంచిగా రాణించాలని నేను కోరుకుంటా ఉన్నాను. అలానే మీకు వచ్చేటువంటి ప్రెడిక్షన్ ఏదైతే చిన్న పరిహారం ఉందో ఆ పరిహారం కూడా మీరు చేసుకున్నట్టయితే మంచి శుభదాయకం జరుగుతూ ఉంది. మీకు వృషభ రాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం కూడా నెల మొత్తంలో కూడా మీరు అమావాస్య రోజు కానీ అమావాస్య ముందు రోజు లేదా పౌర్ణమి ముందు రోజు కనుక ఏదైతే మీకు గోధుమ పిండి అని దొరుకుతుంది, ఈ గోధుమ పిండిని మీరు తీసుకొచ్చేసి పూరి పిండిలా కలుపుకొని నీళ్ళేసి కలుపుకొని దాంట్లో ఉప్పు వేయకుండా బెల్లం కానీ షుగర్ కానీ వేసేసి కలుపుకొని అది చిన్న చిన్న ఉండలు చేసుకొని మీకు ఏవైనా కోరికలు కానీ ఏదైనా దోషాలు కానీ ఉంటే కనుక పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళు, వ్యాపారాల్లో నష్టం వచ్చిన వాళ్ళు, అలానే ఏదైనా చెడు నెగిటివ్స్ ఉన్న వాళ్ళు, భార్యాభర్తలు వచ్చిన ఎడబాటు ఉన్న వాళ్ళు, ఏవైతే కోరికలు ఉన్న వాళ్ళందరూ కూడాను ఆ ఒక చిన్న ఉండలు చేసుకొని ఆ ఉండల్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ ఉండలు తలుచుకుంటూ 11 సార్లు నామం తలుచుకుంటూ ఆ ఉండల్ని చేతిలో పెట్టేసుకొని ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలను తలుచుకుంటూ మీరు ఆ తలుచుకున్నటువంటివి ఏదైతే ఉన్నాయో ఆ ఉండలన్నీ తీసుకొని మినిమం 11 ఉండలు తీసుకొని పారేటువంటి నీటిలో కానీ మీకు గుండాలు గట్లా ఉన్నటువంటి చెరువులు అట్లా ఉంటే కూడా ఆ వాటిలో కనుక మీరు వేసినట్టయితే కనుక మీ కోరికలు కూడా త్వరగా నెరవేరేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఆ గ్రహరీత్యా దోషాలన్నీ కూడా 2025 సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళ మీద అన్ని శుభదృష్టి ఉన్నాయి. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసేసి అందరూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. అలానే ఈ వృషభ రాశి వాళ్ళకి ఇంకొక మరి పరిహారం ఏంటంటే మీకు బఠానీలు అని దొరుకుతాయి. ఈ బఠానీలు కూడా మీరు ప్రతి అమావాస్య ముందు గనక మీరు 7 సార్లు ఒక 100 గ్రాముల బఠానీలు తీసుకొని 7 సార్లు క్లాక్ వైజ్గా దిష్టి తీసేసుకొని అవి పారేటువంటి నీటిలో వేసినట్టయితే కనుక, లేదా మీకు దగ్గరలో ఎక్కడ కాల్చినట్లయితే ఏదైనా బొగ్గులు మేము పెట్టి కాల్చినట్టయితే కనుక మీకున్నటువంటి నరఘోష నరదిష్టి కూడా పోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. మీరు అనుకున్నటువంటి స్థాయిని ముందుకెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ 2025 సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళు అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. వాహిని టీవీ ప్రేక్షకులకి నమస్కారం. అయితే మనకిప్పుడు ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశిని చూసినట్లయితే కనుక ఈ 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రెడిక్షన్స్ ఇది వచ్చేసి మనకి జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం 2025 సంవత్సరం ఇంతవరకు వచ్చినటువంటి ప్రెడిక్షన్స్ అనమాట. అలానే వృషభ రాశిలో ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా గురువుతో పాటు 10వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు చంద్రుడు ఉంటాడు. అలానే మనకి శని భగవానుడితో శుక్ర భగవానుడు కుంభరాశిలో ఉన్నారు. అది మనకి మార్చి 29 సాయంత్రం 4:21 శని భగవానుడు మారడం జరుగుతూ ఉంది. అలానే మనకి మార్చ్ ఏప్రిల్ మే నెలలో మే 15వ తారీఖున రాహువు కేతువు అలానే బుధ భగవానుడు కూడా ఈ సంవత్సరంలో మారేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఏవైతే పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహరీత్యా కూడా ఈ సంవత్సరంలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మార్పులు కనిపించడంతో ప్రతి ద్వాదశ రాశుల వల్ల ప్రతి రాశి వాళ్ళకు కూడా కొంతమేర అదృష్టం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ అంత అదృష్టం అంటే నైటే కోటీశ్వరులు అయ్యేంత అదృష్టం కూడా ఉండొచ్చు. ఇప్పటివరకు బాధలు బందీలు ఉన్నటువంటి ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి శుభదాయమైనటువంటి రోజులు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ముందుగా మనం చూసినట్టయితే కనుక ఈ వృషభ రాశి వాళ్ళకి గ్రహరీత్యా చూసుకున్న వాళ్ళ దశ అంతర్దశలు కూడా పర్సనల్ హారోస్కోప్ చూయించుకోవాలనుకుంటే కనుక మీకు సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారి దగ్గర మీ యొక్క పర్సనల్ హారోస్కోప్ మీ పేరు బలాన్ని పెట్టి కాకుండా డేటు నక్షత్రం మీకు రాసి చూపించుకుంటే దానికి తగ్గటువంటి పరిహారాలు చేయించుకుంటే కనుక మీకు కూడా అలాంటి అదృష్టం వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ప్రతి రాశి వారు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేజర్గా పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిహారాలు దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు హోమాలు ఇలాంటివి చేయడం ద్వారా మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో ఖర్చు లేకుండా మీకున్నటువంటి స్తోమత ప్రకారంగా ఏ దానం చేసినా కూడా మంచి జరుగుతూ ఉంది. అందులో మనకి జనవరి 13వ తారీఖు కోరల పౌర్ణమి అని వస్తుంది. ఈ కోరల పౌర్ణమికి కనుక మనకి మహాకుంభమేళ అని కూడా మొదలవుతుంది. ఇది సమీప 40 రోజుల పాటు ఈ మహాకుంభమేళ మొదలవుతుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారు అందరూ కూడా అందులో వృషభ రాశి వారు ప్రత్యేకంగా కూడా ఈ పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం పూర్వీకులది ఏదైతే ఉన్నదో ఈ పూర్వీకులకు సంబంధించింది ఈ ద్వాదశ రాశులు అందరూ కూడా చేసుకోవచ్చు. అందులో వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఈ వృషభ రాశి వాళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క మహాకుంభమేళ సందర్భంగా పెద్దలకు చేయాల్సిన